అసలే సండే నాన్ వెజ్ అయితే పక్కా, కానీ నాకైతే చేపల ఫ్రై మీద క్రేవింగ్స్ అనిపించింది. అందుకే నా పద్ధతిలో చేపల ఫ్రై చేసి ఒక పట్టు పట్టాను. హలో హాయ్ అందరికి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఫ్రై కోసం చేపలు తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఫ్రై కోసం కావాల్సిన మసాలాలు సిద్ధం చేశాను. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పసుపు, కారం, ఉప్పు, మసాలా, అల్లం అండ్ కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత మసాలాను చేపలకు బాగా పట్టించాను. ఇలా చేస్తే బాగా పడుతుంది మసాలా చేపలకు. అలా మసాలా కలిపిన చేపలను ఒక అర్ధగంట మ్యారినేట్ చేసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేస్తే ముక్కలకు మసాలా బాగా పడుతుంది. తర్వాత ఒక అట్లపైన పొయ్యి మీద పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్క చేప ముక్కను అందులో చుట్టూరా వేసి ఇలా అట్లపైన మీద చేపల ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా కరకరలాడుతాయి. ఫ్రై రెడీ అయ్యాక ఒక్కొక్క ముక్కను ప్లేట్లోకి తీసుకున్నాను. అంటే మన వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఫ్రై కలర్ కూడా ఎంత బాగుందో. ఈ ఫిష్ ఫ్రైలో నిమ్మకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ నిమ్మకాయ రసం పిండుకొని ఒక చిన్న ముక్క టేస్ట్ చేశాను. అబ్బాయి ఏంటండి బాబు ఆ టేస్ట్. ఫిష్ ఫ్రై అంతే. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను తిన్నాను. అమృతం అంతే. చిన్న చిన్న ముక్కలతో అయితే లాభం లేదని ఒక పెద్ద ఫిష్ ఫ్రై ముక్కను తీసుకొని తిన్నాను. వేరే లెవెల్ అంతే. మీరు కూడా ఒకసారి అట్లపైన మీద ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.